first ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. చాలాసార్లు చాలా టాపిక్స్ మాట్లాడుకున్నాము క్యాన్సర్ గురించి. ఎక్కువగా మహిళల్లో వస్తుందని చెప్పుకున్నాం. బట్ అబ్బాయిల్లో కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుందా? ఓన్లీ టొబాకో వల్ల మాత్రమే వస్తుందా? సిగరెట్ స్మోకింగ్ కానివ్వండి, దీనివల్లే వస్తుందా? ఇంకేమైనా రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయా? అసలు స్మోక్ చేయడం వల్ల ఓన్లీ క్యాన్సర్ కాకుండా మన బాడీలో జరిగే సిచ్యువేషన్స్, బ్యాడ్ థింగ్స్ అంటే హెల్త్ ఇష్యూస్ ఏమొస్తాయి ఈరోజు తెలుసుకుందాము. ప్రస్తుతం అంతా ఉన్నారు స్టార్ హాస్పిటల్స్ నుంచి సీనియర్ ఆంకాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ చిన్నబాబు గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సో క్యాన్సర్ అనేది ఒక మహమ్మారి, పెద్ద భూతంగా మారిపోయింది అని చెప్పడంలో అసలు ఇది అసలు అతిశయోక్తి కాదు అని చెప్పుకోవచ్చు. ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒకరికి క్యాన్సర్ వచ్చింది అన్న దగ్గర నుంచి రిలేటెడ్గా వింటున్నాం ఇష్యూస్. వాళ్ళ క్యాన్సర్ వచ్చిందంట, వీళ్ళ క్యాన్సర్ వచ్చిందంట. దాంట్లో కూడా టైప్స్. అండ్ మగవాళ్ళల్లో కంపేర్ చేస్తే ఆడవాళ్ళకి ఎంత శాతం అయితే వస్తున్నాయో అబ్బాయిల్లో కూడా అంతే వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. వాట్ ఈస్ దిస్ క్యాన్సర్? అసలు అబ్బాయిల్లో ఎలాంటి క్యాన్సర్స్ వస్తాయి? మనం జనరల్గా థియేటర్స్లో చూస్తూ ఉంటాం, నా 2 గాజులు అమ్ముకున్నామని చెప్తూ ఉంటారు. బట్ అది చూసి కూడా మారేవాళ్ళు ఎంతమంది ఉంటారని మనం చెప్పలేము. సో ఏ ఇష్యూస్ వల్ల అబ్బాయిలు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి? యా, ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. బట్ ఇట్స్ అ వెరీ లెంతీ ఆన్సర్ ఉంటుంది దీనికి. సో కామన్గా మేల్స్లోను ఫీమేల్స్లోను కామన్ క్యాన్సర్స్ తీసుకుంటే ఫీమేల్స్లో బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అనేటువంటి చాలా కామన్ క్యాన్సర్. అవును. మేల్స్లోకి వస్తే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్. హెడ్ అండ్ నెక్ అంటే నోరు, గొంతు, ఓకేనా, ఈ రిలేటెడ్ క్యాన్సర్స్ ద ఫస్ట్ కామన్ క్యాన్సర్స్. ఓకేనా. దాని తర్వాత ఇదేంటి లంగ్ క్యాన్సర్స్, ఓకేనా. ఇవన్నీ మేల్స్లో వచ్చేటువంటి ఈ క్యాన్సర్స్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ కావచ్చు, ఈసోఫేగస్, లంగ్ క్యాన్సర్, ఈ క్యాన్సర్స్ అన్నీ కూడా చాలా వరకు స్మోకింగ్, టొబాకో రిలేటెడ్ ఫ్యాక్టర్స్ మీద ఇదేంటి చాలా సిగ్నిఫికెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ వాటికి. సార్ అదే ఫీమేల్స్ పొగాకు, సిగరెట్, బీడి, ఇంకా తంబాకు, ఈవెన్ ఇదేంటి మనం ఒక్క పొడి, తర్వాత ఇదేంటి అరెకా నట్ ఉంటుంది కదా, బీటర్ లీఫ్, అరెకా నట్, తర్వాత ఇదేంటి అవన్నీ కూడా ఆల్ ఇదేంటి స్టార్టింగ్ ఫ్రమ్ తంబాకు మీన్స్ తమలపాకు లాంటిదా లేకపోతే? తమలపాకేనండి. తమలపాకులో ఇదేంటి వేసుకునేటువంటి ఈ ఒక్క ఉంటుంది కదా, ఒక్క, దాంతో పాటు ఇంకోటి ఇదేంటి పొడి కూడా వేసుకుంటారు కొంతమంది. ఈవెన్ విలేజెస్ లో వెళ్తే కనుక ఈ సున్నం కూడా కలుపుతారు, తర్వాత కొంచెం పొడి కూడా కలుపుతారు. ఇట్స్ ఏదో సంపొడి దాని వల్ల వస్తుంది. ఇదేంటి ఇది పొగాకు చెట్ల నుంచి వస్తుంది కదా, పొగాకు ట్రీస్ నుంచి. దాని కాండంని ముక్కలు చేసేసి పొడి లాంటిది వస్తుంది, ఓకేనా. ఆ పొడి ఇదేంటి వీళ్ళు ఈ తంబాకుతో పాటు ఇదేంటి వేసుకుంటారండి, ఓకేనా. సో దానివల్ల కూడా ఇట్స్ ఎ సిగ్నిఫికెంట్ ఫ్యాక్టరీ, ఓకే. అది ఇవి అంటే ఆడవాళ్ళు దానిలో కూడాను ఈ టొబాకో, చూయింగ్ టొబాకో అనేటువంటిది ఆడవాళ్ళు కూడా మన సైడ్ చాలా ఎక్కువ. ఇప్పుడు విలేజ్ పాపులేషన్కి వెళ్తే, ఓకేనా, అదేంటి విలేజ్ పాపులేషన్లో టొబాకో చూజ్ చేసేటువంటి ఫీమేల్స్ ఎక్కువ, ఓకే. సో అదే ఇదేంటి ఇప్పుడు సిటీస్, మెట్రోపాలిటన్ ఇక్కడికి వస్తే అనదర్ ఫార్మ్ ఆఫ్ టొబాకో చూస్ చేస్తారు. ఇక్కడంతా పాన్, గుట్కా, తర్వాత ఇదేంటి ఇటువంటివి, ఓకే, రాజా అని చెప్పేసి ఇదేంటి ఇటువంటివి ఇదేంటి ఇవి ప్యాక్లో వస్తాయి, ఇదేంటి ఇవి ఎక్కువ, సుపారీ, ఇవి ఎక్కువ యూజ్ చేస్తారు. సో అదేంటి బట్ ఏదైతే ఉంది దాంట్లో ఉన్నటువంటిది అయితే టొబాకో. ద బేసిక్ అదేంటి కాంపోనెంట్ ఏంటంటే టొబాకో. సో అది కాకోకుండా ఫీమేల్లో కామన్ అనేటువంటిది మనం చెప్పుకున్నాం కదా, బ్రెస్ట్ క్యాన్సర్. ఇట్స్ అ హార్మోన్ రిలేటెడ్ క్యాన్సర్, ఓకేనా. సో కాబట్టి అవి కొంచెం భిన్నంగా డీల్ చేయాలి, ఇవి కొంచెం భిన్నంగా. మీరు మగవాళ్ళల్లో అని స్పెసిఫిక్గా అడిగారు కాబట్టి ఎక్కువగా టొబాకో అండ్ ఇట్స్ రిలేటెడ్ ప్రోడక్ట్స్, అది ఏదైనా చూబుల్ టొబాకో కావచ్చు, ఈవెన్ స్మోకింగ్ రిలేటెడ్ ఏదంటే ఆ టొబాకో, ఇన్హలేషనల్ టొబాకో కావచ్చు, అది. తర్వాత ఆల్కహాల్ కూడా ఇదంటే చాలా ఇదేంటి సిగ్నిఫికెంట్ ఇదేంటి ఫ్యాక్టర్ కాజ్ చేస్తుంది. ఈ ఒక్క క్యాన్సరే కాదండి, సో మెనీ థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు లంగ్స్ తీసుకుంటే లంగ్స్ డ్యామేజ్ అయిపోతే కనుక ఇదేంటి బ్రాంకైటిస్, బ్రాంకెక్టసిస్ అని, సిఓపిడి డిజార్డర్స్ అని. సో ఇవన్నీ కూడా ఇదేంటి ఈ టొబాకో రిలేటెడ్ ఈ ప్రోడక్ట్స్ వల్ల అగ్రవేట్ అవ్వడం జరుగుతుంది, వాటి వల్ల రావడం కూడా జరుగుతుంది. కార్డియాక్ రిలేటెడ్ హార్ట్ అటాక్స్ కూడా, స్మోకింగ్ రిలేటెడ్గా హార్ట్ అటాక్స్ చాలా ఎక్కువ జరుగుతాయి. ఈవెన్ మన సినిమా థియేటర్లలో ప్రతిసారి చూపిస్తున్నటువంటిది కూడాను అదే. సో ఓకే, ఇది స్మోకింగ్ రిలేటెడ్ కాకుండా చూబుల్ టొబాకో వల్ల హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్, ఓరోఫెరింజల్ క్యాన్సర్స్ ఎక్కువగా రావడం అనేటువంటిది జరుగుతుంటుంది. అది ఇది టొబాకో, ఆల్కహాల్ కూడా. నెక్స్ట్ ఏమిటి అంటే కనుక ఒక రకమైనటువంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఎక్కువగా వస్తాయి.
హెచ్పివి ఇన్ఫెక్షన్ అనేటువంటి ఒక వైరస్ అనమాట, హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్. ఆ వైరస్ యొక్క ఇన్ఫెక్షన్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ ఫీమేల్లో వస్తుంది, చాలా కామన్గా వచ్చేటువంటిది. అదే మేల్స్లో అయితే కనుక ఈవెన్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, ఓరోఫారింజల్, స్పెసిఫిక్గా ఓరోఫారింజల్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ కావచ్చు. మేల్లో కూడాను పెనైల్ క్యాన్సర్స్, యానల్ కెనాల్ క్యాన్సర్స్. సో ఇవన్నీ కూడాను హెచ్పివి రిలేటెడ్గా కూడాను క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి. బాడీలో ప్రతి పార్ట్కి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా సార్? మనం అంటే ఎక్కువగా మాట్లాడుకునేది కొన్ని మాత్రమే మాట్లాడుకుంటాము. బాడీలో ఉన్నటువంటి ఆల్ పార్ట్స్కి, కొన్ని ఏంటంటే లైవ్ థింగ్స్లో ఉన్నటువంటివి, ఓకే, ప్రాణం ఉన్నటువంటి డివైడ్ అయ్యేటువంటి సెల్స్లో, ఓకేనా, ప్రాణం ఉన్నటువంటి సెల్స్కి అన్నింటికి, ఓకేనా. ఇప్పుడు డెడ్ టిష్యూ మనకి హెయిర్కి ఏం క్యాన్సర్ రాదు. మన దాంట్లో ఇంకొక డెడ్ టిష్యూ నెయిల్స్కి ఏమి రాదు క్యాన్సర్. అంటే నెయిల్ కింద ఉన్నటువంటి నెయిల్ బెడ్కి ఏమైనా రావచ్చేమో, కానీ నెయిల్కి అయితే రాదు. స్కిన్ క్యాన్సర్స్ అటువంటివి ఏమైనా అదేంటే నెయిల్ బెడ్కి ఏమైనా రావచ్చు, చెప్పలేం. కానీ బట్ ఆ విధంగా అనమాట. ఐలో ఉన్నటువంటి లెన్స్ అని ఒక ఇదేంటి ఉంటుంది. సో అదంటే అది ఒక ప్రోటీన్ అనమాట. సో అదంటే దానికి కూడా రాదు. మిగతా వేరే చోట, ప్రతి చోట ఎక్కడైనా రావచ్చు. ఓకే, అది. సో ఇప్పుడు ఇదేంటి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ తీసుకుంటే కనుక వీటిలో అదేంటి చాలా కామన్గా, అందులోనూ ఇదేంటి ఇది ఏప్రిల్ మంత్ కనుక, సో ఇదేంటి ఏప్రిల్ మంత్ కూడా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. సో దాని గురించి కొంచెం అదేంటి వివరంగా చర్చించుకుందాం, ఓకేనా. సో ఈ హెడ్ అండ్ నెక్ భాగంలో ఓరల్ క్యావిటీ, ఓకేనా. సో ఈ ఓరల్ క్యావిటీ తర్వాత ఓరోఫారింగ్స్, నెక్స్ట్ హైపోఫారింగ్స్, దాని తర్వాత కంటిన్యూయేషన్ స్ట్రక్చర్ ఈసోఫాగస్ ఉంటుంది. ఈసోఫాగస్ అంటే ఫుడ్ పైప్, ఓకేనా. సో దాని తర్వాత స్టమక్, అవి ఇదేంటే వీటికి చాలా ఎక్కువ సిగ్నిఫికెంట్ రిస్క్ ఫ్యాక్టర్ టొబాకో, చూబుల్ టొబాకో, ఓకేనా. సో ఎక్కువ మంది ఇదేంటి, ఇది నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఆడవాళ్ళు కూడాను ఎక్కువ వాడేవాళ్ళు ఇంతకుముందు, ఓకే. ఇప్పుడు ఇదేంటి ఆ చూబుల్ టొబాకో ఫీమేల్ పాపులేషన్ కొంచెం తగ్గింది, ఓకే. కానీ ఇదేంటి రిమోట్ ఏరియాస్లో, ఇప్పుడు ఇదేంటే మీరు శ్రీకాకుళం తర్వాత ఇదేంటే అరకు, పాడేరు ఆ ఏరియాస్లో వెళ్తే కనుక అక్కడ స్టిల్ రూరల్ పాపులేషన్ ఇదేంటే దే ఆర్ కన్జ్యూమింగ్ ఓరల్ టొబాకో, ఓకేనా. సో ఇదేంటే వాళ్ళు ఎక్కువ వాడతారు. ఈవెన్ వాళ్ళు రివర్స్ స్మోకింగ్ కూడా ఎక్కువ చేస్తారు. అంటే రివర్స్ స్మోకింగ్ అంటే ఇప్పుడు బీడీ ఉంటుంది కదా, సో బీడీ ఇదేంటి తాగేటప్పుడు ఈ అగ్గి మనం ఇదేంటి వెలుగుతూ ఉన్నటువంటిది ముందర ఉంటుంది, తర్వాత మనం లోపల పెట్టుకొని పీలుస్తారు. అలా కాకుండా వాళ్ళు ఇదేంటి ఈ అగ్గి వెలుగుతున్నటువంటి దాన్ని లోపల పెట్టుకొని ఇంకా పీలుస్తారు. అది ఇంకా సో రివర్స్ లో స్మోక్ చేయడం వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి, చాలా ఎక్కువ. ఇంకా ఈవెన్ ఇదేంటి అక్కడ అదేంటి ఆ అగ్గి అనేటువంటిది బర్న్ అవుతూ ఉంటుంది కదా, సో అది ఇంకా లోపలికి వెళ్ళటం వల్ల ఆ మ్యూకోసా బర్న్ అవుతుంది, ఓకే. రిపీటెడ్ బర్నింగ్ ఇదేంటి రిపీటెడ్ ఇంజురీ, ఓకేనా. రిపీటెడ్ ఇంజురీ కాజెస్ క్యాన్సర్ అనమాట. అసలు కొంచెం వేడివేడిగా అన్నం తింటేనే కొంచెం సేపు మనకి హాట్ వల్ల అనిపిస్తుంది. డైరెక్ట్ నిప్పునే తీసుకుంటే మేబీ ఈవెన్ కొంతమందికి పుండ్లు పడిపోతాయి కదా సార్, మానని పుండ్లే క్యాన్సర్ గా కన్వర్ట్ అవుతాయి, ఓకే. అదే విషయమే మేము చెప్తుంటాం, ఇదేంటి మానని పుండ్లు, గాయాలు, ఇవి ఇదేంటి క్యాన్సర్ జబ్బులు ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అనే విషయం. తర్వాత కొంతమందికి షార్ప్ టూత్ ఉంటాయి కంటిన్యూస్గా, ఇప్పుడు పైన టూత్ కింద టూత్ మధ్యలో ఉన్నటువంటి మీకోసా, టంగ్, నాలుక కూడాను, ఇదేమవుతుందంటే కంటిన్యూస్గా అదేంటి ఆ ఫ్రిక్షన్కి గురయ్యి, సో ఆ షార్ప్ టూత్ వల్ల కూడా క్యాన్సర్స్ వస్తాయి. అదే కంటిన్యూస్ ఇన్ఫ్లమేషన్, నేను చెప్తున్నాను కదా, కంటిన్యూస్ ఇంజురీ. సో కంటిన్యూస్ ఇంజురీ వల్ల ఏమవుతుంది, అక్కడ ట్రామా అవుతుంది. ఇంజురీ అంటే ఇక్కడ సైడ్స్ కి ఎక్కువగా అంటే ఎలా కంప్రెస్ అవుతూ ఉంటాం కదా, దాని వల్ల కూడా వస్తుంది, ఓకేనా. సో షార్ప్ టూత్ అనేటువంటిది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్, ఓరల్ క్యావిటీ క్యాన్సర్, ఓకేనా. సో షార్ప్ టూత్ కూడా ఉంచుకోవడం అంత మంచిది కాదు, ఓకే. కానీ ఇదేంటంటే అవి షార్ప్ టూత్ ఎందుకు వస్తాయి ఏంటనేటువంటిది అది పూర్తిగా భిన్నం, ఓకే. సో దాని గురించి కాదు, బట్ షార్ప్ టూత్ ఉన్నప్పుడు వెంటనే మనం ఏంటంటే అలా అనిపిస్తే మనం డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఓకేనా, వాటికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఓకేనా. అది వాళ్ళు గ్రైండింగ్ చేస్తారు, సో రిలేటెడ్ ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా మంచిది. ఓకే సార్, జనరల్గా మీరు అన్నట్టు ఎన్ని వీడియోస్ చేసినా, ఎంత అవేర్నెస్ కల్పించినా, కంపేర్ చేస్తే ఆల్కహాల్ కన్నా స్మోకింగ్ చేసే వాళ్ళలో డబుల్ అండ్ ట్రిపుల్ డ్యామేజ్ అయితే జరుగుతుంది. ఎప్పుడు మీ దగ్గరికి వస్తే ఈ ట్రీట్మెంట్ అనేది సరిగ్గా ఉంటుంది? ఇప్పుడు అర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చాలామంది చెయ్యరు, ఇందులో కూడా స్టేజెస్ ఉంటాయా? ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఆల్ సాలిడ్ మ్యాలిగ్నెన్సీ, ఓకేనా. బ్లడ్ క్యాన్సర్స్ అంటే లిక్విడ్ మ్యాలిగ్నెన్సీ తప్ప ఆల్ సాలిడ్ మ్యాలిగ్నెన్సీస్లో స్టేజెస్ ఉంటాయి, ఓకేనా.
సో ఇవి ఇదేంటి పేషెంట్ని ఇదేంటి జనరల్గా ఇప్పుడు అల్సరే వచ్చిందనుకోండి, వాళ్ళు ఏదో డెంటల్ డాక్టర్ దగ్గరికైనా వెళ్తారు కామన్గా, ఓకేనా, లేదంటే ఒక ఈఎన్టీ డాక్టర్ గారి దగ్గరికైనా వెళ్తారు. సో వాళ్ళు చూపించుకున్న వెంటనే ఇదేంటి చాలా వరకు నేకెడ్ ఐకి కనబడుతూ ఉంటుంది, ఓకే, ఈ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ కాబట్టి ఈజీగా డిటెక్టబుల్. సో అర్లీగా కూడాను డిటెక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ అనేటువంటిది ఉంటుంది. బట్ అన్లెస్ అంటే ఇదంటే వాళ్ళకు ఇదంటే ఎవరైతే పేషెంట్ ఉన్నారో, ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళు ఇదంటే అర్లీగా వస్తాయి. వాళ్ళు అర్లీగా రాకుండా ఇనీషియల్ స్టేజ్లో నొప్పి ఉండదు. సో అది ఏంటంటే నొప్పి లేదు కదా ఏముంది అని డిలే చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. నొప్పి ఉండదు ఇనీషియల్ స్టేజెస్లో, ఓకే, క్యాన్సర్ ఇనీషియల్ స్టేజ్లో నొప్పి ఉండదు. దాని తర్వాత ఏంది స్టేజ్లోకి వచ్చేసరికి అంటే అడ్వాన్స్ స్టేజ్ అయ్యే కొద్దీ నొప్పి అనేటువంటిది వస్తుంది. చాలా వరకు నొప్పి లేదు కాబట్టి రారు, నొప్పి లేదు కదా ఏముంది ఉండనీలే మానిపోతుందిలే, పొక్కు కట్టింది కదా మానిపోతుందిలే, అటువంటిది ఏంటి ఫీలింగ్ అనేటువంటిది ఉంటుంది. కానీ ఇటువంటి అల్సర్స్ ఏ వచ్చినా కూడా వెంటనే ఒక స్పెషలిస్ట్ డాక్టర్, ఏంటి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం అనేటువంటిది చాలా ఉత్తమం. అట్లీస్ట్ ఒక డెంటల్ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళి చూపించుకోవడం అనేది చాలా ఉత్తమం అనమాట. సో ఈ ట్రీట్మెంట్ అనేటువంటిది స్టేజెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ని డిఫరెంట్గా డీల్ చేస్తాం, రెస్ట్ ఆల్ ఓకేనా ఓరోఫారింగ్స్ హైపోఫారింగ్స్ క్యాన్సర్స్ని డిఫరెంట్గా డీల్ చేస్తాం అనమాట. సో ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్లో చాలా వరకు ఏంటి సర్జరీ అనేటువంటిది మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్. సర్జరీ చేసి దాని తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి ఇదేంటి రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైనా ఉంటే కీమోథెరపీ కూడా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. అదే ఏదేంటి ఓరోఫారింగ్స్ అంటే వెనక భాగంలో ఉన్నటువంటి నోటికి సంబంధించినటువంటి ముందు భాగం, దీని వెనక భాగంలో ఉన్నటువంటి క్యాన్సర్స్ ఓరోఫారింగ్స్ హైపోఫారింగ్స్, ఓకేనా, అటువంటి క్యాన్సర్స్కి చాలా వరకు రేడియేషన్ అనేటువంటిది మెయిన్ మోడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో రేడియేషన్తో పాటు కీమోథెరపీ ఇవ్వటమా, ఓకే, ఈ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమైనా జబ్బు తిరగబడటం కానీ లేకుంటే కొంచెం రెసిడ్యువల్ డిసీజ్ పూర్తి జబ్బు తగ్గకపోవటం ఇటువంటివి ఏవైనా ఉంటే టార్గెటెడ్ థెరపీస్ వచ్చాయి, తర్వాత ఇమ్యూనోథెరపీస్ అనేటువంటివి వచ్చాయి. సో అదేంటి ఇవి ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అనమాట. చాలా వరకు సర్జరీ రేడియేషన్ అనేటువంటివి ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్, మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటాయి. అలాగా ఇప్పుడు ఏ స్టేజ్లో మనం టాబ్లెట్స్తో తగ్గించవచ్చు వీటన్నిటిని? అసలు టాబ్లెట్స్తో తగ్గించవచ్చా? ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో ట్యాబ్లెట్స్తో తగ్గించేటువంటిది అయితే లేదండి, ఓకేనా. సో మేబీ అంటే లేటెస్ట్ స్టేజ్ ఎండ్ స్టేజ్లో ఏంటి టార్గెటెడ్ థెరపీ ట్యాబ్లెట్స్ వస్తాయి, ఓకేనా, అవి కానీ దాన్ని తగ్గించడం వరకు అంటే క్యూర్ అనేటువంటిది ట్యాబ్లెట్స్తో అయితే లేదు. ఓకే, క్యూర్ అనేటువంటిది అవ్వాలి అని అంటే కనుక ఖచ్చితంగా సర్జరీ, ఓకే, లేదంటే రేడియేషన్, ఓకే, దానితో పాటుకి కీమోథెరపీ కావచ్చు, లేదనుకుంటే టార్గెటెడ్ థెరపీ కావచ్చు. టార్గెట్ థెరపీ అంటే సెటుక్సిమాబ్ అనేటువంటి డ్రగ్ పెట్టడం కానీ, లేదంటే ఇమ్యూనోథెరపీ దాని తర్వాత, ఓకేనా. ఈవెన్ టార్గెట్ థెరపీలో ఆ ఫ్యాట్ ఇన్హిబిటర్ టాబ్లెట్స్ కూడా కొన్ని పెడుతూ ఉంటాం, ఓకేనా. సో అటువంటివి కానీ ఇవి పెట్టడం జరుగుతుంది. ఎస్, అదే. సో ఎన్ని వీడియోస్ చేసినా నిజంగా డాక్టర్ గారు చెప్పినట్టు మారట్లేదు. ఎందుకు మారట్లేదు, అంత ఎడిక్ట్ ఎందుకు అవుతున్నారు? అట్లీస్ట్ మనం స్మోకింగ్ తీసుకుంటే పర్ డేకి 7, 8, 10 తాగే వాళ్ళు ఉంటారు. చైన్ స్మోకర్స్ అంటే 1 by 1 తాగుతూనే ఉంటారు. అట్లీస్ట్ మీ కుటుంబం కోసం, మీ పిల్లల కోసం, మీ ఫ్యూచర్ కోసమైనా డైలీ కొంచెం తగ్గించుకుంటూ ఉంటే ఈ 2 గాజులు అమ్ముకోవడం, మన ఆస్తంతా థెరపీస్కి తగలెట్టడం ఇదంతా అవ్వదు. కాబట్టి కొంచెం కంట్రోల్ చేసుకునే మేనర్లో ఉండండి. మీ మీద డిపెండ్ అయిన వాళ్ళ గురించి కూడా కొంచెం వీటి గురించి అవగాహన గవర్నమెంట్ కూడాను అంటే చాలా వరకు చేస్తుంటుందండి. ఈవెన్ వీటి యాడ్స్ని కంట్రోల్ చేసే విషయంలో కూడాను, తర్వాత ఇదేంటి ఈవెన్ ఆ టొబాకో ప్రొడక్ట్స్ మీదనే వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ని ఇదేంటి ఇమేజెస్ పెట్టి ఇదేంటి అవి చేయడం కానీ, తర్వాత ఇదేంటి వీటికి గవర్నమెంట్ డి అడిక్షన్ సెంటర్స్ ప్రోత్సహించడం కానీ. సో ఆ సెంటర్స్లో ఇదేంటి ఇట్స్ సైకియాట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు మానసిక వైద్యులు ఇదేంటి వీళ్ళకి అడిక్షన్స్ని తగ్గించడం కోసం డి అడిక్షన్ సెంటర్స్ మెయింటైన్ చేస్తుంటారు. సో వాళ్ళు ఇదేంటి ఓరల్ నికోటిన్ అదేంటి బబుల్ గమ్స్ లాంటివి కానీ, తర్వాత ప్యాచెస్ కానీ, సో ఇటువంటివన్నీ ఇస్తారండి ఒక డి అడిక్షన్ సెంటర్స్లో. సో ఇదంటే ఇవన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి. ఎవరైనా ఇదంటే పాజిటివ్గా అయ్యా నేను తగ్గించుకోవాలి, ఇదంటే నేను నా యొక్క హెల్త్ని నేను ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నట్టు కనుక ఈ క్షణమే ఇదేంటి దాన్ని క్విట్ చేసి ఇదేంటి డి అడిక్షన్ సెంటర్కి వెళ్ళి కన్సల్ట్ అయ్యి సో దట్ ఇదేంటి ఆల్ ట్రీట్మెంట్స్ ఇదేంటి తీసుకోవచ్చు. ఎందుకంటే అడిక్షన్ ఉన్నప్పుడు ఇదంటే సడన్గా స్టాప్ చేయడం వల్ల దాని విత్డ్రావల్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. సో కాబట్టి ఆ విత్డ్రావల్ సిమ్టమ్స్ కూడా రాకోకుండా, ఓకేనా, ఆల్కహాల్ రిలేటెడ్ కావచ్చు, కొంతమంది చైన్ స్మోకర్స్ మీరు చెప్పినట్టుగా అటువంటి వాళ్ళకు కూడాను. సో ఇదేంటి ఈ పద్ధతులు అనేటువంటివి చాలా ఉన్నాయి అవైలబిలిటీలో, తీసుకొని స్టాప్ చేసుకోవచ్చు. బట్ మెంటల్గా వెరీ స్ట్రాంగ్గా ఉండాలి. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.